సీఎం చెల్లెలుగా భావించేటువంటి సీతక్కని ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్మితా సబర్వాల్ సీతక్కను కలవడం వెనుక సయోధ్యకేనా లేదా ఇతరత్రా కారణాలు ఉన్నాయా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. ఇప్పుడు స్మితా సబర్వాల్ ఐఏఎస్, ఆమె పాపులర్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్, ఆమెకున్నటువంటి ప్రాచుర్యం, ఆమెకున్నటువంటి పాపులారిటీ మిగతా వాళ్ళకి ఎక్కడ కనిపించలే. ఆమె మాత్రమే పాపులారిటీ వస్తుంది. దానికి కారణం ఏంటంటే వారం రోజుల నుంచి సచివాలయానికి కానీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కానీ సంబంధం లేదన్నట్టుగా ఆమె ఉండిపోయారు. ఆల్ ఆఫ్ సడన్గా గురువారం రోజు సచివాలయంలో కనిపించారు. సో ఆమె ఇప్పుడు ఏం మాట్లాడినా, ఏం ట్వీట్ చేసినా, ఎక్కడ ఎవరిని కలిసినా ఒక పెద్ద న్యూస్గా కనిపిస్తుంది. అలాంటి దాంట్లో ఇప్పుడు ఇదొకటి. సచివాలయానికి వెళ్ళి సీతక్కని కలిశారు. సీతక్క మినిస్ట్రీ ఏంటి? పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్కని కలిశారు. సో సరే, ఏదైనా ఏ శాఖ అయినప్పటికీ నీకు మంత్రి సీతక్కని కలిశారు. మంత్రి సీతక్కని ఎందుకు కలిశారు? ఇంతమంది మినిస్టర్స్ ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, పోయి నేరుగా ముఖ్యమంత్రిని కలవచ్చు. ఎందుకంటే సీఎంఓలో స్పెషల్ సెక్రటరీగా ఈవిడ ఉన్నారు. సో ముఖ్యమంత్రిని కలవచ్చు నేరుగా పోయి. కానీ సీతక్కని ఎందుకు కలిశారు అనేటువంటి ఒక అనుమానం కలక్క మానదు. సో సీతక్క అత్యంత సన్నిహితురాలు రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ప్లస్ తన అన్నగా సీతక్క రేవంత్ రెడ్డిని భావిస్తుంటారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా తన చెల్లెలుగా సీతక్కను భావిస్తూ ఉంటారు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం మనం కనుక ఒకసారి అవలోకనం చేసుకుంటే, ఒక్క చైర్ ఉంటే ఎవరు కూర్చోవాలి అని అంటే కనుక నేను సీతక్కనే కూర్చోబెడతానని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో అన్నారు. అలాగే అమెరికా కేంద్రంగా చేసుకొని ఒకవేళ సీఎం చేయాల్సి వస్తే సీతక్కను కూడా చేయొచ్చు అని చెప్పి అప్పుడు కూడా అన్నారు. అంటే ఎంత ప్రయారిటీ సీతక్క పట్ల రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అనేదానికి ఈ వ్యాఖ్యలో నిదర్శనం. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు, సీతక్క మంత్రి అయ్యారు. సో ఇప్పుడు స్మితా సబర్వాల్ అసలు సీతక్కను ఎందుకు కలిశారు అంటే, రేవంత్ రెడ్డితో నేరుగా పోయి మాట్లాడలేకనా, లేదంటే చేసినటువంటి తప్పులు లేదంటే జరిగినటువంటి తప్పులు ఏమైనా ఉంటే వాటిని ప్రజెంట్ చేయడానికి వెళ్ళారా, సయోధ్యకి వెళ్ళారా, అసలు ఎందుకు వెళ్ళారు అనేది ఒక సందిగ్ధం. ఎందుకంటే ఒక ఐఏఎస్ నేరుగా ముఖ్యమంత్రిని కలవచ్చు, కానీ ముఖ్యమంత్రిని కలవాలి, వారం రోజుల నుంచి దూరంగా ఉంటున్నారు. నేరుగా పోతే రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి సీతక్క ద్వారా వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం ఏమన్నా స్మితా సబర్వాల్ చేశారా? అసలు ఏంటి, ఎందుకు సీతక్కని కలవాల్సి వచ్చింది? అంతమంది మినిస్టర్లు ఉన్నారు, ఎవరిని కలవలేదు. పైగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవలేదు. సంబంధిత శాఖ కదా, ఆయన్ని కలవాలి, ఆయన్ని కలవలేదు. సీతక్కనే కలిసిందంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో సయోధ్యకి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? సయోధ్యకు గాను వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదు కదా, ఏమి కాలేదు కదా, ఎందుకు సయోధ్య అనేది అర్థం కావట్లేదు. అసలు ఎందుకు కలిసారని సీతక్కనే మీటింగ్స్కి ఇప్పటి వరకు అటెండ్ కాలేదు. దాని మీద రేవంత్ రెడ్డి ఆవిడ విషయంలో గురుగా ఉన్నారు ఆవిడ మీద అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఆవిడ సీతక్కను కలిశారు, సీతక్క ద్వారా మంతనాలు చేయిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త వస్తుంది సార్. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఆయన ఏదైనా షోకాజ్ నోటీస్ ఇప్పించడం, లేదంటే శాఖాపరమైనటువంటి చర్యలకు ఆదేశించడం ఏదైనా జరిగితే అప్పుడు ఒకవేళ సయోధ్యకి సీతక్క ద్వారా ప్రయత్నం చేస్తుంది అని కూడా అనుకోవచ్చు. కానీ అదంతా ఏం లేదు కదా. ఇప్పుడు గత వారం రోజుల నుంచి సచివాలయం దూరంగా ఉంటున్నారు, ఆవిడ రివ్యూ మీటింగ్లకు రావట్లేదు. ఆలోచనగా ఇవాళ సీతక్కని కలిశారంటే ఏ ఉద్దేశంతో కలిశారనేది అర్థం కావట్లేదు. ఒకటి. రెండు, ఒకవేళ సీతక్క ద్వారా ఏమైనా మధ్య మార్గంగా ఏదన్నా మంత్రాలు సాగించి మీరు శాఖాపరమైన చర్యలు లేదంటే జరిగినటువంటి దానికి ఏమి చర్యలు తీసుకోము, లేదంటే అలాంటి ఏదైనా పాజిటివ్ సంకేతాలు ఉంటే నేను మళ్ళీ రాష్ట్ర సర్వీసుల్లో ఉంటాను అనేటువంటి అభిప్రాయంతో ఆమెతోటి భేటీ అయ్యారా? మొత్తం మీద ఏంటంటే సీతక్కతోటి భేటీ అయినా రేవంత్ రెడ్డితోటి భేటీ అయినట్టుగానే భావించాలి మనం. అంటే సయోధ్యక ప్రయత్నాలు చేస్తున్నారా అనేది ఒకటి, ఓకే, ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకొక వైపు ఏంటంటే ఆకునూరు మురళి లాంటి వాళ్ళు బుధవారం రాత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసి ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్, ఆయన స్మితా సబర్వాల్ ఎందుకు భయపడుతున్నారు, చేసినటువంటి తప్పులు బయటపడతాయనా, ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేటువంటి ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. పైగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది సెంటర్లో ఒక సామాజిక వర్గం పరంగా బలమైనటువంటి నెట్వర్క్ స్మితా సబర్వాల్కి ఉంది. ఆ నెట్వర్క్ ద్వారా ఈమె పావులు గదిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర సర్వీసులకు వెళ్ళటానికి అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. అంటే కేంద్ర సర్వీసులకు వెళ్ళటానికి
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రేవంత్ రెడ్డి ద్వారా ఇప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా సీతక్కని మీడియేట్ చేస్తున్నారా, ఈ కోణం నుంచి కూడా కేంద్ర సర్వీసులో వెళ్ళటానికి అది కూడా ఉండొచ్చు. సో ఆమె ఇప్పుడు స్మితా సబర్వాల్ ఏం మాట్లాడినా ఏం ట్వీట్ చేసినా ఎవరిని కలిసినా కానీ ఒక పెద్ద న్యూస్గా మారుతుంది. ఒక న్యూస్ మేకర్గా తయారయ్యారు ఇప్పుడు స్మితా సబర్వాల్. ఒక ఐఏఎస్ కాదు, ఆ న్యూస్ మేకర్గా తయారయ్యారు. అంటే ఆమె ఏది చేసినా న్యూస్గా మారిపోతుంది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు సీతక్కని కలవటం కూడా ఒక పెద్ద న్యూస్. ఓకే. సో సయోధ్య లేదంటే కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి లైజనింగ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు సీతక్క ద్వారా ఆవిడ చేస్తున్నారా, అది ఏంటనేది తెలియట్లా. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక సీనియర్ ఐఏఎస్గా అసలు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడుకోవచ్చు. ఎందుకు మాట్లాడట్లేదు? పైగా ఇంతకుముందు ఏమైనా రేవంత్ రెడ్డికి స్మితా సబర్వాల్కి మధ్య ఏమైనా గ్యాప్ ఉందా అంటే ఎక్కడ కూడా అలాంటి సంఘటనలు ఎక్కడ కూడా లేవు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం మాత్రమే ఉంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి స్మితా సబర్వాల్ దగ్గర మొత్తం ఫైల్స్ ఉన్నాయి, వివరాలు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి కాబట్టి ఆమెను పిలిచి మాట్లాడతారనేది క్లియర్. కానీ పిలిచి మాట్లాడితే లోపాలు బయటకు వస్తాయి అని చెప్పి భయపడుతున్నారు అనేది ఆకునూరు మురళి చెప్తున్నటువంటి ట్వీట్. ఆకునూరు మురళి ట్వీట్ చెప్తుంది. సో ఇన్ని కోణాలు ఉన్నాయి. సో ఆమె మరి సెక్రటరియట్లో సీతక్కని కలవడం అనేది ఒక సంచలనమైనటువంటి ఒక భేటీగా మనం చూడొచ్చు. దాని యొక్క అవుట్పుట్ ఏంటి అనేది మనం క్లియర్గా రావాలంటే కనుక, దాని అవుట్పుట్ ఏంటి క్లియర్గా రావాలంటే కనుక కొంత వెయిట్ చేయాలి. కాకపోతే మనం ఊరికి చెప్పుకోవడమే, ఇదిగో ఇందుకు కలిసి ఉంటారని. వాస్తవంగా అసలు డైరెక్ట్గా కలవచ్చు, సీఎంనే కలవచ్చు, సీఎంనే కలిసి మాట్లాడచ్చు. అసలు స్మితా సబర్వాల్ తన పదవికి రాజీనామా చేయబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి ఆ దిశగా అడుగులు వేసేందుకే ఈరోజు సీతక్కని కలిసింది అనుకోవచ్చా, లేదా నిజంగానే రేవంత్ రెడ్డితో సయోధ్య కుదిరించుకునేందుకు సీతక్క ద్వారా మంత్రాలు చేయిస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రాజీనామా చేయాలన్న ఆలోచన ఉంటే కనుక సీతక్కని కావాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డితో సయోధ్య అవసరం లేదు. రాజీనామా చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు కలిశారని అంటే రెండు నాకైతే అనిపిస్తుంది. రెండు ఒకటి ఏంటంటే కేంద్ర సర్వీసులకు వెళ్ళటానికి ఆమె రెడీ అవుతుంది, ఎన్ఓసి తీసుకోవడానికి ఏమైనా సయోధ్య కుదుర్చుకుంటున్నారా అనేది ఒకటి. రెండేంటంటే ఈ మొత్తం ఇక విచారణకు ఆదేశించి ఇవన్నీ చేస్తే కనుక గందరగోళం అవుద్ది. మధ్య మార్గంగా ఏమన్నా మీరు ఆలోచించగలిగితే నేను కంటిన్యూ అవుతానని చెప్పేటువంటి ప్రయత్నం, ఆ రేవంత్ రెడ్డితో మాట్లాడు అని చెప్పి ఏదైనా నెగోషియేషన్స్కి వెళ్తున్నారా? అంటే తప్పు చేస్తే కదా నెగోషియేషన్స్కి వెళ్ళేది. తప్పు చేసినట్టు ముందే ఒప్పుకుంటున్నారా ఆవిడ? ఆకునూరు మురళి చెప్పినట్టు, ఆకునూరు మురళి ట్వీట్ ప్రకారం తప్పు చేస్తేనే కదా భయపడేది. పైగా నేను ఒక ఛాలెంజ్ని ఎదుర్కోబోతున్నాను, ఛాలెంజ్కి నేను సిద్ధమని చెప్పి ఆమె ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. అసలు ఆ ముందైతే ఒక ఛాలెంజ్ ఉందని ఆవిడే ఒప్పుకుంటున్నారు, నా ముందు ఒక ఛాలెంజ్ ఉందని. సో ఇలాంటి క్రమంలో మరి రాజీనామా చేసే ఉద్దేశం, రాజీనామా చేయడానికైతే సీతక్కని కలవాల్సిన అవసరం లేదు. సయోధ్య అనుకోవచ్చు ఒకటి, కేంద్ర సర్వీస్కి వెళ్ళటానికి ఒకటి, ఈ రెండిట్లో ఒకటి అయి ఉండొచ్చు. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయేమో చూడాలి బయటికి. మరి ఎందుకు ఆవిడ ప్రత్యేకంగా సీతక్కని కలిశారు అనేది చూడాలి. ఒకవేళ రేవంత్ రెడ్డిని కలవాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు సీతక్కని కలవమని చెప్పి ఒకవేళ రేవంత్ రెడ్డి ఏమైనా చెప్తే సీతక్కని కలిశారా అది కూడా మౌఖికంగా. ఇప్పుడు సీఎం ఆఫీస్కి ఫోన్ చేసి నేను రేవంత్ రెడ్డిని కలవాలి అని చెప్పి చెప్తే, ఒకవేళ రేవంత్ రెడ్డి బిజీగా ఉండి సీతక్కని కలవమని చెప్పి ఒకవేళ చెప్తే ఆ విధంగా కలిశారా అనేది కూడా అనుకోవచ్చు మనం. సో కారణం ఏదైనా కొంత మనం వెయిట్ చేస్తే తప్ప ఎగ్జాక్ట్ ఏంటి అనేది మనకు రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.